మహిళకు జరుగుతున్నటువంటి సందర్భాలు ఒకటి రెండు కాదు, చాలా జరుగుతున్నాయి. ఎక్కడికెళ్ళినా రక్షణ కరువవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి చాలా పరిణామాలు మహిళలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి కోణాలు అంటే బ్లాక్మెయిల్ చేయటం, వారి యొక్క ప్రైవేట్కి సంబంధించినటువంటి వీడియోలు తీసి వారిని బెదిరించడం చాలా సందర్భాలు చూస్తున్నాం. దీనికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఒక మహిళా నాయకురాలుగా ఎలా స్పందిస్తారు మీరు? కృష్ణవేణి గారు, జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. దీన్నైతే మాత్రం జనసేన పార్టీ తరఫున అలాగే మా మహిళా విభాగం తరఫున కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, దీని మీద యాక్షన్ తీసుకుంటామని ఆయన బాధితులకు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మా కూటమి ప్రభుత్వం స్పందించినటువంటి తీరు అండి, అది హోంమంత్రి గారు కావచ్చు, అక్కడ ఎస్పీ గారు కావచ్చు, స్థానిక కలెక్టర్ గారు కావచ్చు, అక్కడ స్థానిక నాయకులు కొల్ల రవీంద్ర గారు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ విద్యార్థినులతో మాట్లాడి వాళ్ళకి జరుగుతున్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందిని గుర్తించి వాళ్ళు అంటే ధర్నా చేయడం చూసాం. కాకపోతే అక్కడ చెప్పడం జరిగింది, సార్ ఇన్వెస్టిగేషన్ కి మాకు సహకరించండి అని ఎస్పీ గారే స్వయంగా అడగడం చూసాం సార్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తేనే దీని వెనకాల ఎంత పెద్ద కోణం ఉన్నదన్నది కూడా బయటకు వస్తుంది. ఖచ్చితంగా బాధిత విద్యార్థులను ఎవరైతే ఇబ్బందులకి గురి చేస్తున్నారో వాళ్ళనైతే మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం వాళ్ళని రక్షిస్తుంది. అలాగే దీని వెనకాల ఉన్నటువంటి దోషులు కూడా కఠినమైనటువంటి శిక్షలు అయితే మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి సార్. ఎందుకంటే విద్యాలయ ఇవాళ ఎక్కడెక్కడికో పిల్లల్ని పంపిస్తూ ఉన్నాం, ఎక్కడెక్కడికో స్టేట్ లో అవ్వచ్చు, అదర్ స్టేట్స్ అవ్వచ్చు, పిల్లలు చదువుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి క్రమశిక్షణ లేనటువంటి పనులు అంటే వాళ్ళు ప్రైవేట్ గా ఒక ఆడపిల్లకి నిజంగా మాన ప్రాణాలంటే నిజంగా ఒక జీవితం పోయినట్టు సార్ అవి పోతే. అలాంటి వ్యవస్థ అలాంటి సాంప్రదాయంలో బతుకుతున్నటువంటి మహిళల్ని ఇలాగా అసభ్యకరంగా చిత్రీకరించి చూపించడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. అలాగే ఈ హిడెన్ కెమెరాలు అనేవి అక్కడ పెట్టారని చెప్పడం జరిగింది. కాకపోతే ఇవి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరగాలి సార్. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు అయితే పడే వరకు కూడా మేము కూడా ఒక మహిళగా దీని మీద మేము గట్టిగానే స్పందిస్తాం సార్ ఈ విషయంలో అయితే. రైట్. మోక ఆనంద్ సాగర్ గారు, ఒకటి ప్రధానంగా మహిళలకు జరుగుతున్నటువంటి మనం ప్రధానంగా వింటూనే ఉంటాం. ఇక్కడ మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకోవడం అనేది ఒక దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీలు ముక్త కంఠంతో. ఇక్కడ ఇంకొక అంశం, ప్రిన్సిపాల్కి సంబంధించి విద్యార్థులు చాలామంది కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు, తిరిగి మా మీదే రుబాబు చూపించే ప్రయత్నం చేస్తారని కూడా కొంతమంది విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. అవి కూడా వీడియోలు మీరు చూసే ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో జరిగినప్పుడు అంటే ప్రిన్సిపాల్ ఎందుకు అంటే ఒక మహిళలకు జరుగుతున్నటువంటి వారి యొక్క మానానికి సంబంధించి